వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైబర్ స్పెషలిస్ట్ విజయ్ ఘోష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మనం ఎవరి డీపీ అయినా చూస్తే డీపీఏ కావచ్చు, లేకపోతే ఇన్స్టాలో ఫేస్బుక్ స్టేటస్లు ఏవి చూసినా కూడా నానో బనానా యాప్ ద్వారా వచ్చిన 3D పిక్చర్ ఏదైతే ఉందో అదే పెట్టుకున్నారు. అది ఎంత ఇష్యూ అయింది ఏంటనేది కూడా మనం చూసాం. కానీ అది అక్కడి వరకు ఓకే, కానీ హద్దులో దాటి వెళ్తుంది అనేది మనకి మొన్న రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఒక న్యూస్. అంటే ఒక అమ్మాయి పద్ధతిగా వేసుకున్న బట్టలు కాస్త ఒకసారిగా పుట్టి మచ్చతో సహా బయటికి రావడం అనేది ఆ వీడియో మనం చూసాం, బాగా వైరల్ అయింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ అక్కడి వరకే ఇది ఉంటుందా, లేకపోతే అంతకు మించి ఇంకా వెళ్తుందా అనే దాని మీదకి వెళ్తే కనుక ఇది నిజంగానే అంత డేంజరా? ఫస్ట్ వచ్చింది ఏఐ చూడొచ్చు మనం. ఫేస్లో కొంచెం మార్పులు చేసి అది మన వాయిస్ని కూడా చేంజ్ చేయగలదు ఏఐ అనేది. ఆ తర్వాత వచ్చిన యాప్ నానో బనానా. ఇంకేమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఇంకా ఎన్ని దారుణాలు చూస్తామంటారు? అసలు పుట్టి మచ్చను కూడా అది తీసుకుంది అంటే అసలు ఎలా అంటారు అదంతా? సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఈ నానో బనానా అది ఈ రీసెంట్ ఇష్యూ చూసినట్లయితే ఆ అమ్మాయి ఫోటోగ్రాఫ్ సెల్ఫీ తీసుకున్నప్పుడు దాన్ని ఏదో మాడిఫై చేయమన్నప్పుడు ఆ యొక్క డ్రెస్లో ఇక్కడ పుట్టుమచ్చ అనేది చూపించింది. దట్ ఈస్ ద పాయింట్. ఆ పుట్టుమచ్చ అనేది నేను ఫుల్ కవర్డ్గా ఉన్న ఫోటో కదా పెట్టింది. సో ఈ పుట్టుమచ్చ ఆ యొక్క సాఫ్ట్వేర్కి ఎలా తెలిసింది? సింపుల్ మేడం, మీరు చూసినట్లయితే మనం గ్యాలరీ యాక్సెస్ ఇస్తాం. ఇది ఏ యాప్ అయినా సరే మ్యాక్సిమం ఎవ్రీ వీడియో అండ్ ఫోటో ఈజ్ రీడబుల్. ప్రతిదీ రీడ్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే చాలా అడ్వాన్స్డ్గా ఏఐ అనేది రెడీ అయి ఉంది ఇప్పుడు. మీరు ఏదైనా ఇమేజ్ని ఇచ్చినప్పుడు అది ఏం ఇమేజ్ అనేది కూడా ఐడెంటిఫై చేస్తుంది కదా, ఆ పర్టికులర్స్ని. మీరు ఏదైనా ఇమేజ్ని ChatGPTలో పెట్టినా కూడా ఇట్ కెన్ రీడ్ ద ఫోటో. సో అట్లానే మన గ్యాలరీలో ఆ అమ్మాయికి సంబంధించిన ఫొటోస్ని రీడ్ చేసి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండి ఉండొచ్చు. ఆ సర్టిఫికేట్స్లో ఎక్కడైనా మోల్ ఆన్ రైట్, మోల్ ఆన్ చీక్, ఇట్లా మోల్ ఆన్ హ్యాండ్ ఏదో ఒకటి మనం రాసి ఉంచుతాం కదా, అటువంటి డేటాను కూడా అది కంపైల్ చేసుకొని దాంతో ప్రొజెక్షన్ అనేది చూపించి ఉండొచ్చు. సార్, నిజంగానే అది పాసిబుల్ అవుతుంది? అవుతుంది. ఎందుకంటే సర్టిఫికేట్లో ఉన్న గుర్తుల్ని కూడా అవి తీసుకోవడం సింపుల్ మేడం. సింపుల్. ఇప్పుడు మీరు ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేయండి, కన్వర్ట్ టు వర్డ్ అన్నప్పుడు అది రీడ్ చేసే కదా, సహా మనకి చెప్తుంది, రీడ్ చేసే కదా అది చేస్తుంది. అట్ ద సేమ్ టైం సర్టిఫికేట్ని రీడ్ చేయడం పెద్ద విషయం కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూసినట్లయితే ఫార్ మోర్ బియాండ్, అంటే లైన్స్ కూడా క్రాస్ అయిపోయినాయి. ఏఐలు అనేవి ఏంటంటే ఇంటెలిజెంట్గా ఈ యొక్క మనిషి బయాలజీని చదవడం స్టార్ట్ చేసే ఇంకా చాలా అడ్వాన్స్డ్గా వెళ్ళి మనకి తెలిసి చాలా తక్కువ అది ఏం తెలుసు మన గురించి అనేది. దానికి తెలిసి మనకంటే ఎక్కువగా తెలుసు అనే చెప్తున్నాను నేను. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈవెన్ ఈ రోజుల్లో బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ అది మనం చెప్పుకోండి, దాన్ని ఏదో ఒకటి ఆ రీల్స్ ఏవో చూస్తూ ఉంటాం మనం. మైక్ ఎలా వర్క్ చేస్తుందో, మైక్ నుంచి ఎలా మనం మాట్లాడే విషయాల్ని అది వింటూ ఎలా అయితే రీసెర్చ్ చేసి అప్డేట్ అవుతూ ఉందో, అట్లానే కెమెరాను కూడా యూజ్ చేయడం అనేది స్టార్ట్ అయింది అనేది ఆ యొక్క పుట్టుమచ్చతోనే మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఈ బాత్రూంలో అన్న తర్వాత ఫ్రెష్ రూమ్లో మనం రకరకాలుగా ఉంటాం అనమాట, ఫుల్ క్లోతింగ్ ఉండదు కదా. ఆ టైంలో కూడా అది మనం దాన్ని ఎలా రీడ్ చేస్తుంది అనే మీ డౌట్. నేను ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు మొబైల్ ఫోన్లో మీ యొక్క ఫింగర్ ప్రింట్ని రిజిస్టర్ చేయాలనుకోండి. మీరు ఒక్కసారి ఫింగర్ని పెట్టినామంటే రిజిస్టర్ అవ్వదు అది. అవును. దాన్ని ఒక 20 times 30 times ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే సెన్సార్ పైన కొంచెం కొంచెంగా తీసుకొని మీకు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫింగర్ ప్రింట్ అని తీసుకుంటుంది. అది ఈ యొక్క కంప్యూటర్ అనేది ఇన్పుట్ తీసుకునే విధానం కొంచెం కొంచెంగా ఫిల్ చేసుకొని ఒక క్లియర్ పిక్చర్లోకి వస్తుంది అనమాట. అది ఒకటేసారి ఒక ఫోటోతో రీడ్ చేసుకోలేదు. సో అట్ ద సేమ్ టైం మన ఫొటోస్ని కూడా మన కెమెరా యాక్సెస్లు తీసుకున్నప్పుడు స్లోగా కొంచెం తీసుకొని మన యొక్క టోటల్ ప్రోటోటైప్ని రెడీ చేసుకుంటున్నాయని చెప్తున్నాను. మీరు అన్నారు ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు. ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అంటే మీలాగా నాలాగా ఉన్న చిన్న రోబోట్ని వాళ్ళు నమ్మచ్చు. సేమ్ టు సేమ్ మనం ఇప్పుడు ఎంత హైట్ ఉన్నామో, ఎంత స్టౌట్ ఉన్నామో, సేమ్ టు సేమ్ మనలాగే మనం ఎలా మాట్లాడుతున్నామో మనకంటే ఎక్కువ ఇంటెలిజెంట్గా మనకి సమాధానం చెప్పే రోబోట్స్ని ఫ్యూచర్లో ఇదిగో మీకు క్లోను అని చెప్పి అమ్మే రోజులు కూడా వస్తాయి. అవన్నీ సెకండరీ. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఈ డేటా మొత్తం తీసుకొని ఒక ప్రోటోటైప్ వరల్డ్, ఒక క్లోన్ వరల్డ్ని తయారు చేసుకుంటున్నారనమాట. ఈ అమెరికన్ అండ్ చైనీస్
వీళ్ళు ఆల్రెడీ ఏఐలో చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. నాట్ ఓన్లీ దేర్ కంట్రీ, ప్రపంచంలో ఉన్న ఈ యొక్క డేటా మొత్తాన్ని మీ ఫోన్లో మీరు మీ కెమెరా ద్వారా, యాప్లన్నీ అక్కడవే, అవును, ఆపరేటింగ్ సిస్టమ్ అక్కడదే, మైక్ ద్వారా కానీ కెమెరా ద్వారా కానీ, లేదంటే టెస్లా కార్లు రీసెంట్గా చూసినట్లయితే టెస్లా కార్లు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వాటి రివర్స్ అండ్ ఫ్రంట్ కెమెరాస్తో స్ట్రీట్ని స్లోగా రీడ్ చేసుకుంటూ సర్వర్స్కి అప్లోడ్ చేస్తున్నాయి ప్రతి ఒక్క చిన్న చిన్న డీటెయిల్ని కూడా. సో ఇది నేనేమంటున్నానంటే దిస్ ఈజ్ డేటా కలెక్షన్. ఇంకా సార్ మనం కొన్ని మూవీస్లో కూడా చూస్తూ ఉంటాం, కొంతమంది మొబైల్ని బాత్రూంలో పెట్టుకొని స్నానం చేస్తున్నప్పుడు అదంతా కూడా క్యాప్చర్ చేయటం, అది ఎలా అవుతుంది ఏంటనేది కూడా వాళ్ళకు కూడా తెలియని సిచ్యువేషన్స్ మనం చూసాం. అవి అంటే ఆల్రెడీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మూవీలో పెట్టారని చెప్పొచ్చు. అది ఇప్పుడు మనం చాలా మంది ఇళ్లలో కూడా చూస్తున్నాం. కానీ చాలా మట్టుకు చూసుకుంటే మీరు ఇందాక అన్నట్టుగా వాష్రూమ్లో ఖచ్చితంగా రీల్స్ చూసుకుంటూ వాష్రూమ్ వెళ్ళటం, లేకపోతే స్నానం చేయటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే ఫోన్కి ఎంత ఎడిక్ట్ అయ్యారు అనేది మనం ఇక్కడ ఈజీగా చెప్పుకోవచ్చు కదా. అవును కదా, డైలీ ప్రతి నిమిషం మనం ఫోన్ మనం చూసే స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోయింది. అది లేకపోతే 5 నిమిషాలు కూడా మనం బ్రతకలేని అట్లాంటి సిచ్యువేషన్కి వచ్చేసాం. ఎవ్రీథింగ్, ఈవెన్ మనకున్న తెలివితేటలను పక్కన పెట్టేసి దాంట్లో అది జీపీటీ ఏం చెప్తుంది, న్యూస్ ఏం చెప్తుందో దాన్ని నమ్మడమే స్టార్ట్ చేసాం. అంటే మనకంటూ సొంత ఆలోచన శక్తి అనేది స్లోగా కోల్పోతూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈరోజు రీసెంట్గా ఏం జరిగిన ఇష్యూ ఫస్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళి చెక్ చేస్తున్నారు, ఎవడు తప్పు ఎవడు రాంగ్ అని చెప్పి. అది ఎవరిని సజెషన్ ఇస్తే వాళ్ళ వైపు వీళ్ళు అనేది ఒక అగ్రిమెంట్ డిసగ్రిమెంట్ అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఫ్యూచర్లో అదే చాట్ జీపీటీ రకరకాలుగా మనని ట్విస్ట్ అండ్ టర్న్స్ చేస్తుంది అని చెప్తున్నాను. రేపొద్దున మీకంటూ ఒక సొంత ఆలోచన ఉండదు. మీరు పూర్తిగా వీటి మీద ఆధారపడినప్పుడు అది ఏం చెబితే దాన్నే నమ్ముతారు, దట్ ఈజ్ రైట్ అంటాం స్టార్ట్ చేస్తారు. దానిలో మోరల్గా మనం ఏమన్నా నేర్చుకోవాలి, ఇది తప్పు అయ్యి ఉండొచ్చు కానీ ఇది రైట్ కదా అనే ఆలోచన శక్తిని, విచక్షణని కోల్పోతున్నాము ఈ రకంగా. ఏది పూర్తిగా దీనిలో నిమగ్నం అయిపోయి అనేది ఒకటి చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం రెండోది ఏం చెప్తానంటే ఈ మొబైల్ అనేది ఈ యొక్క అమెరికన్ చైనీస్ కంపెనీకి కీబోర్డ్ లాంటిది. కంప్యూటర్ మానిటర్ అన్నీ కూడా ఆ దేశాల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి కీబోర్డ్ ద్వారా ఇన్పుట్స్ ఇస్తున్నాం. ఇన్పుట్స్ అంటే ఏంటి, మన బయాలజీ, మనం ఏం తింటాం, ఎప్పుడు పడుకుంటాం, మనకు కోపం ఎప్పుడు వస్తుంది, మనం ఎలాంటి రీల్స్ చూస్తాం. నిజంగా చెప్పాలంటే యాజ్ ఏ ఆల్వేస్ ఐ సే జపనీస్ ప్రోబ్ లైక్ 3 kind of ఫేసెస్. 1 we show to the సొసైటీకి మనం చూపించే ముఖం ఒకటి ఉంటుంది, ఇంట్లో ఒక రకంగా బిహేవ్ చేస్తాం. మూడో రకం ఏంటంటే మనలో మనమే మదన పడతాం, బయటికి చెప్పం. అది ఆ యొక్క ఆలోచనలు కూడా ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది తెలుసుకుంటూ ఉందన్నమాట. అది మన ఒక్కళ్ళకే తెలుసు కదా, నెక్స్ట్ మన ఫోన్కే తెలుసు. ఎందుకంటే మనం సర్చ్ చేస్తూ ఉంటాం ఏ రకమైన, ఈవెన్ పాన్ కూడా, ఏ రకమైన పాన్ చూస్తున్నాం, పాన్లో చాలా టైప్స్ ఉంటాయి. లేదంటే ఏ రకమైన కంటెంట్ని మనం ఇచ్చేస్తున్నాం. మనకంటే చాలా అడ్వాన్స్డ్గా తయారైంది అంటున్నా. అందరూ ఏమనుకుంటారు, మన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అవతల వాళ్ళకి, నేనేదో ఊర్లో ఉంటా కాదు. ఇది చాలా వాల్యుబుల్ డేటా కలెక్షన్. ఫ్యూచర్ వార్స్ అన్నీ కూడా సైకలాజికల్ వార్స్ ఉంటాయి, పూర్తిగా సైబర్ వార్ఫేరే ఉంటుంది. మిజైల్స్తో ఎవరు చంపుకోరు. ఒక దేశంలో ఒక ప్రధానమంత్రిని దింపేయాలన్నా, ఒక రాష్ట్రంలో ఒక సీఎంని గెలిపించాలన్నా, ఓట్లు కానీ లేదంటే ఇంకోటి కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక ఫాల్స్ ప్రాపగెండాతో ప్రజల్ని ఒకటేసారి వాళ్ళని ప్యానిక్ చేసి ఒకటేసారి ట్విస్ట్ అండ్ టర్న్ చేయగలరు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికి చాలా క్లియర్గా ఇప్పుడు మన యొక్క బయాలజీ నేను చెప్తుంది. అంటే మీకు ఏమంటే కోపం వచ్చిందో తెలుసు, అదే కంటెంట్ని, మీకు కోపం వచ్చే కంటెంట్నే అది చూపిస్తుంది అనమాట. ఎలా చేయగలుగుతుంది ఒక కంప్యూటర్ అంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటేసారి కొన్ని బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేయగలదు. అంటే మీతో ఆడుకోగలదు, నాతో ఆడుకోగలదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆడుకోగలదు. ప్రపంచానికి మొత్తానికి మనం ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాం, ఈ మొబైల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కళ్ళు ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉన్నాం. మనం ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉండడం మూలాన ఒక చిన్న బటర్ఫ్లై ఎఫెక్ట్తో ఏదైనా చేయగలదు. ఒక చిన్న బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే అందరికీ తెలుసు. సో ఈ రకంగా చాలా డీప్ అండ్ డెప్త్ సబ్జెక్ట్ ఉంది అని చెప్తున్నాను నేను. సార్ ఇంకోటి ఇందాక మీరు అన్నట్టుగా మనం ఏదైనా సర్చ్ చేయాలి అనుకునే లోపే మనకి మనం ఏం కొనాలనుకుంటున్నామో, ఏం ఆలోచిస్తున్నామో కూడా ఫోన్ అది గ్యాదర్ చేస్తుంది అనేది మనం అనుకున్నాం. అందులో వాస్తవం ఉందనేది మనందరికీ తెలిసిందే. కానీ
ఎన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అనేది, ఎన్ని స్కాములు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ ఏఐ బనానా ద్వారా కూడా స్కాములు జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. కొంతమంది అకౌంట్లో నుంచి డబ్బులు పోవటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. అంటే మరి దీన్ని ఏంటంటారు, అసలు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? మీరు ఇప్పుడు ఒక ఐఫోన్ ఉంది, ఐఫోన్ ఒక్కటే అలాంటి ఫోన్ తయారు చేయట్లేదు, దాని డూప్లికేట్ వర్షన్ కూడా ఉంటుంది. చాట్ జీపీటీ వచ్చిన 6 గంటలు 5 గంటల్లోనే దాన్ని ఇంకో ఫ్రాడ్ జీపీటీ అనేది డార్క్ వెబ్ లో పాపప్ అయింది. అది వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఫ్రాడ్ జీపీటీ. చాట్ జీపీటీ లాంటి ఈ యొక్క ఏఐ వాటికి కొన్ని లైన్స్ ఉంటాయన్నమాట, అవి క్రాస్ అవ్వకూడదని. కానీ వీళ్ళు ఏం చెప్తారంటే ఈ కోడ్ని కాపీ చేసి ఇంకొక డూప్లికేట్ క్లోన్ తయారు చేశారు అనే అబద్ధమే చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే కంపెనీలే ఇవి చేపిస్తాయని చెప్తున్నాను నేను. ఇవంతా కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా దాని వెనకమాల ఉండే కంట్రీస్, దానికి ఉన్న ఈవిల్ మోటివ్ అన్నీ పక్కన పెడితే నేనేమంటున్నానంటే ఈ యొక్క ఏఐ కానివ్వండి ఏదైనా మీరు ఇప్పుడు కాదు నెక్స్ట్ 100 years కూడా వాటిని ప్రూవ్ చేయలేరు ఒక స్కామ్ చేస్తే. ఎందుకంటే పూర్తిగా డిజిటల్ వరల్డ్ అది. చిన్న డిజిటల్ ఫుట్ ప్రింట్ లేకుండా వచ్చి తప్పు చేయగలవు, మళ్ళీ ఒక డిజిటల్ ఫుట్ ప్రింట్ లేకుండా పూర్తిగా వ్యానిష్ అయిపోగలవు. ఆ యొక్క ఏ పాత్రలో వెళ్ళిందో ఏ ఎవిడెన్స్ వదలకుండా నేను ఇది చేశానని చెప్పి క్లియర్ చేసుకోగలం అని చెప్తున్నాను. అంత అడ్వాన్స్డ్గా ఉన్నాయి. మనం ఇంకా పుట్టుమచ్చ దగ్గరే ఉన్నాము అని చెప్తున్నాను. ఇప్పుడున్న సొసైటీ మొత్తం ఆ పుట్టుమచ్చ ఎలా వచ్చింది, పుట్టుమచ్చ ఎలా ఉంది, కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఎలా వచ్చింది అనేది దానికి వివరణ అక్కర్లేదు. ఈ రకాలుగా వచ్చి ఉండొచ్చు. ఎలా తెలుస్తుందని పుట్టుమచ్చ ఎక్కడ ఉందని? మనం ఇచ్చిన ఇన్పుట్ ద్వారానే వచ్చింది అనేది ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉన్నాం మనం? దానికి మనతో పాటు పుట్టినప్పటి నుంచి ఏ లేదు కదా, మనకి ఎక్కడ పుట్టుమచ్చ ఉందని ఎలా తెలుసు? నేనే క్వశ్చన్ అడుగుతున్నా, మీకు ఎలా తెలుసు? మనం ఇన్పుట్ ఇస్తేనే, లేదంటే ఎక్కడో మనకు సంబంధించిన డేటాని వదిలిపెట్టాము. సో ఈ రకంగా డిజిటల్లీ మనం ఎక్స్ప్లాయిట్ అయిపోయి ఉన్నాం. మన యొక్క డేటా అనేది లీక్ అయిపోయింది పూర్తిగా. ఇప్పుడు కొత్తగా మనం మెజర్స్ తీసుకొని నేను జాగ్రత్త పడాలి అంటే లేదు, ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనం కంట్రోల్ చేయలేని టెక్నాలజీలో మనం బతుకుతున్నాం. సో 100% దాంతోపాటు ట్రావెల్ చేయాలి. కానీ ఈ రకమైన పరిస్థితుల్లో కూడా మనం ఎట్లా సర్వైవ్ అవుతూ ముందుకెళ్ళాలి? మీరు అడిగిన స్కాములు, ఇన్ని స్కామ్లు, ఇంత అవేర్నెస్, ఇన్ని టీవీలు, రోజు లేచి డిజిటల్ స్కామ్స్ ఉంటాయి, ట్రేడింగ్ స్కామ్స్ ఉంటాయి, లేదనంటే ఇంకో స్కామ్ ఉంటుంది అని చెప్తాను. హ్యాకర్స్ స్కామర్స్ వేరండి. స్కామర్స్ ఏం చేశారు, ఈ యొక్క ఫ్రాడ్ జీపీటీ లాంటి వాటిని తీసుకుంటారు. ఫ్రాడ్ జీపీటీలో నేను ఈ యొక్క రకమైన స్కామ్ చేద్దాం అనుకుంటున్నానంటే పూర్తిగా అదే బాట్స్ని క్రియేట్ చేస్తుంది. ఎలా చేయాలి, ఏంటి, డబ్బులు ఎలా తీసుకోవాలి, ఏంటి, ప్రతిదీ ప్లాన్ అదే ఇచ్చేస్తుంది. ఆ ప్లాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. చేసినప్పుడు మనం సామాన్య ప్రజలు ఇంకా ఎంత అడ్వాన్స్డ్గా ఉండాలి, ఎంత ఆలోచించాలి. ఇంత అవేర్నెస్ ఇచ్చినా కూడా హనీ ట్రాప్లో పడుతున్నారు, హనీ పాటింగ్లో పడుతున్నారు, ట్రేడింగ్ స్కామ్లో పడుతున్నారు. పడుతుంది ఎవరు? ఐటీ ఎంప్లాయీస్, చదువుకున్న వాళ్ళు పడుతున్నారు. చాలా ఘోరం అది. సో ఇంకా మనం వీటి మీద అవేర్నెస్ పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే టీవీ సీరియల్స్లో కూడా ఈ డిస్క్లైమర్లు వేస్తే కొంచెం ఈ కామన్ పీపుల్కి తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే అందరూ ఈ రోజుల్లో న్యూస్ ఛానల్స్ అనేవి చూడట్లేదు కాబట్టి ఇలాంటి డిస్క్లైమర్స్ పెట్టి ఇలాంటి ఫ్రాడ్స్ ఉంటాయని చెప్పి మూవీస్ వచ్చేటప్పుడు ఆ ట్రైలర్స్లో కానివ్వండి స్టార్టింగ్లో పెడితే మాత్రం బాగా ఇంకా అవేర్నెస్ చాలా తక్కువ ఉంది అని చెప్తున్నారు. సార్ నిజానికి చాలా వరకు మోసపోతున్నారు అనేది మనం రోజు ఒక వార్త వస్తూనే ఉంది. ఏ విధంగా స్కామ్ల ద్వారా మోసపోతున్నారు, ఎన్ని కోట్లు, ఎలా అనేది మొత్తం డీటెయిల్గా ఇచ్చినా కూడా కొంతమంది కంప్లైంట్ దాకా వెళ్తున్నారు. అంటే మోసం పోయినా కూడా మరికొంతమంది అసలు ఓకే అయిపోయిందిగా, ఎందుకు దీన్ని ఇష్యూ చేయటం, నా పరువు పోతుందేమో, లేకపోతే ఇంకేదైనా అవుతుందేమో, ఇటువైపు ఈ నానో బనానా యాప్ దాని బారిన పడినా లేకపోతే స్కామ్ల ద్వారా వాళ్ళ డబ్బులు పోయినా చాలామంది బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు డబ్బుల విషయంలో చాలామంది బయటికి రాలేదు. అదేవిధంగా ఇప్పుడు నానో బనానా, ఇప్పుడు ఏదైతే ఈ పుట్టిమచ్చ అనుకున్నామో ఆ ఒక్కటే కాదు, ఇంకా చాలామంది కూడా కింద కామెంట్స్లో మనం చూస్తే మావి కూడా కొన్ని పుట్టిమచ్చలు బయటపడ్డాయి, లేకపోతే కొన్ని ఇలా వచ్చినాయి, మేము కూడా ఎలా వచ్చాయి అనుకున్నాం, మాకు భయం వేస్తుంది అంటూ కూడా చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు బయటకు వచ్చి చెప్తే వేరే వాళ్ళకు కూడా కొంచెం ఎలక్ట్ అవుతారు, కానీ వాళ్ళు చెప్పని పరిస్థితి కనిపిస్తుంది కదా మనకి. చాలా మటుకి చెప్తున్నారండి. మీరు అన్న దాంట్లో రకరకాల క్రైమ్స్ ఉన్నాయి. ఒక క్రైమ్కి సంబంధించే కాకుండా మీరు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక హనీ పాటింగ్ క్రైమ్ తీసుకుంటే స్కామర్ అనేవాడు డేటాని ఎక్స్ప్లాయిటేషన్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు బ్యాక్గ్రౌండ్లో చూడండి, అరబిందో ఫార్మాకి సంబంధించిన 22,000 మంది ఎంప్లాయీస్ డేటా లీక్ అయ్యి ఉంది. స్టేట్ బ్యాంక్కి సంబంధించిన కొన్ని లక్షల మంది డేటా లీక్ అయ్యి ఉంది. ఇది డార్క్ వెబ్లో అమ్ముతున్నారు. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో కనపడుతుంది. సో అట్లానే ఫొరమాల్లో ఉన్న ఒక క్లోతింగ్ కంపెనీ నుంచి లీక్ అయిన డేటా ఇది.
సో ఈ డేటాని తీసుకొని స్కామర్ ఏం చేస్తాడంటే సీనియర్ సిటిజన్స్ వేరుగా వీళ్ళగా ఫోన్ చేసి హనీ పాటింగ్ వాళ్ళకి తగిన స్కామ్ అనేది రకరకాలు ఉంటాయి దీనిలో. ఏ ట్రేడింగ్ ఉంటుంది, దేనికి ఎవరు పడతారని చూసుకుంటాడు. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హనీ పాటింగ్ స్కామ్. ఇప్పుడు వాళ్ళు హనీ పాటింగ్ గురవుతారు. సడన్గా ఒక అమ్మాయి విషయంలో ఏ వీడియోలు రికార్డ్ అయ్యి ఉంటాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు. చాలా మంచి ఫ్యామిలీ నుంచి 5 కోట్లు 10 కోట్లు పోగొట్టుకుంటారు. వెళ్ళి కంప్లైంట్ ఏమని ఇస్తారు, హనీ పాటికి గురయ్యానని కాదు, స్కామర్ ట్రేడింగ్ స్కామ్ చెప్పి నన్ను మోసం చేశారని చెప్పి కంప్లైంట్ అది కాదు. అసలు కంప్లైంట్ ఏంటంటే ఒక అమ్మాయిని బారిపడి బ్లాక్మెయిల్కి గురై డబ్బులు కట్టాడు, కానీ ఆ కంప్లైంట్ రాయట్లేదు పోలీస్ స్టేషన్లో. వెళ్ళినప్పుడు ఎందుకంటే పరుగు పోద్ది కదా, ఒక 60-70 వేళ్ళు ఉంటాయి అతనికి. అందుకని ఏం రాస్తున్నారంటే నన్ను ట్రేడింగ్ అని చెప్పి సిబిఐ అని చెప్పేసి బెదిరించి తీసుకున్నారని రాస్తున్నాడు. అలా రాసినప్పుడు ఈ స్కామ్ గురించి పూర్తిగా ఇలా జరుగుతుంది, మిస్లీడ్ అవుతుంది, బయట వాళ్ళకి తెలియట్లేదు ఎలా జరిగింది అని. అందరూ ఏమనుకుంటున్నారు, ఈ యొక్క సీనియర్ సిటిజన్ ఈ ట్రేడింగ్ స్కామ్ గురి అయ్యాడా, అట్లా అయ్యాడా అని అనుకుంటున్నారు, కానీ అయ్యింది అది కాదు. స్కామ్ని అక్కడ వేరేగా రాస్తున్నారు వాళ్ళ పరువు గురించి. సో ఇట్లా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కలాగా. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. రీసెంట్గా ఒక అమ్మాయి ఫోన్ చేసి, సార్ ఇట్లా బెదిరిస్తున్నారండి, నాకు సంబంధించిన ఫోటోలు అసలు లేనే లేవు వాడి దగ్గర, కానీ ఒక ఫోటో మాత్రం దాన్ని మార్ఫ్ చేసి నన్ను బెదిరిస్తున్నారు డబ్బులు ఏమని అంటే, అమ్మ 10 రోజుల పాటు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రెస్పాండ్ అవ్వమాకు, అంతే నీకున్న సొల్యూషన్, పట్టించుకోమాకు వాడిని. ఈవెన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫేస్బుక్లో ఒక మెసేజ్ పెట్టు, నా యొక్క ఫోన్ హ్యాక్ అయింది, ఒక స్కామర్ నన్ను బెదిరిస్తున్నాడు, డబ్బులు ఎవరో ఇవ్వద్దు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టి ఒక 10 days స్విచ్ ఆఫ్ చేసి ఫినిష్. అదే ఒకటే ఆన్సర్, ఈజీ ఆన్సర్. ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటో ఎలా వచ్చింది, ఈ అమ్మాయి ఏ లోన్ యాప్లు ఇన్స్టాల్ చేసుకుంది, ఆ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ తీసుకున్నారు, ఆ ఫొటోస్ని మార్పు చేసి అమ్మాయిని బెదిరిస్తున్నారు. ₹1 వాళ్ళ దగ్గర తీసుకోపోయినా కూడా, లోన్ ఇవ్వకపోయినా కూడా బెదిరిస్తూ ఉన్నారు. ఈ రకమైన చాలా స్కామ్స్ ఉన్నాయి. నేను అనేది ఏంటంటే ఎవ్రీథింగ్ రన్ బై ఈ యొక్క వీటి బేస్లన్నీ కూడా మనకి ఈ మన తీసుకుంటే ఈ కంట్రీస్ వచ్చి బంగ్లాదేశ్ ఎక్కువ ఉంటున్నారు ఆపరేట్ చేసేవాళ్ళు, అండ్ నేపాల్లో నుంచి ఎక్కువ ఆపరేట్ అవుతుంది, కంబోడియా నుంచి ఎక్కువ ఆపరేట్ అవుతుంది ఈ కంపెనీస్ అనేది అందరికీ తెలిసిందే. అయితే అవేర్నెస్ బట్టి మనం జాగ్రత్త పడడం అనేది మంచిది. మెయిన్గా గవర్నమెంట్స్ ఇక్కడ తీసుకోవాల్సిన నిర్ణయాలు మేడం, జీరో ఐటీలా వీటి మీద చాలా జీరోగా ఉన్నాము. ఈవెన్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, ఈ డిపార్ట్మెంట్ మనం తీసుకున్నా లేదంటే గవర్నమెంట్ని తీసుకున్నా చాలా అంటే మనకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక లేదంటే కనుక ఏంటి ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు. కానీ డేటా లీక్స్ని ఆపలేకపోతున్నాం మనం. కార్పొరేట్ కంపెనీల నుంచి విపరీతమైన డేటా లీక్ అవుతుంది. వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా, ఏ స్కామ్ అయినా అవనివ్వండి ఇండియా కానీ తెలంగాణలో కానీ, ప్రతి స్కామ్కి బ్యాక్గ్రౌండ్లో డేటా. ఆ డేటా వల్లే ఫలానా వ్యక్తి 65 సంవత్సరాలు ఉంటాడు, ఈయన గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, పలానా 35 సంవత్సరాల వ్యక్తి ఐటీ ఎంప్లాయీ, పలానా వ్యక్తి ఇట్లా హౌస్ హోల్డ్గా ఉండే లేడీ అని స్కామర్కి ఎలా తెలుస్తుంది, లీక్ అవుతున్న డేటా బట్టి తెలుస్తుంది. లీక్ అవుతున్న డేటా గురించి క్లియర్గా డార్క్ వెబ్లో ఏ కంపెనీలు లీక్ అవుతున్నాయి అనేది క్లియర్గా కనపడుతుంది. కనీసం ఒక 10-20 కంపెనీలని సూ చేస్తే గవర్నమెంట్ సీరియస్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళు జాగ్రత్త పడతారు. వితిన్ 1 year, ఇప్పుడు సడన్గా ఒక రోజులో మారకపోయినా వితిన్ 1 year స్లోగా ఈ కేసులు అనేవి తగ్గుముఖం పడతాయి. కానీ ఇక్కడ ఏంటి, డబల్ అవుతూ ఉన్నాయి, లక్షల కోట్లు పోతూ ఉన్నాయి. సో డేటా లీక్లను ఆపండి అని చెప్తున్నాను. గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇక కానీ ఏం ఉండలేదు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఇండియా నిద్రలేసింది అని చెప్పేసి అంటూ 5GB అయిపోగానే పడుకుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇక ఆ రోజు రాత్రి స్లోగన్స్ పెడుతున్నారు తప్పితే సీరియస్ యాక్షన్స్ అనేవి లేవు పొలిటీషియన్స్ నుంచి. తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్ యాక్షన్స్ అంటున్నాను నేను. సో సార్, ఇంకొకటి మనం క్లియర్గా చూసుకుంటే ఈ నానో బనానా కేసు దగ్గరికి వస్తే కనుక, అంటే నార్మల్ పీపుల్స్వి మనం యాప్లోకి వెళ్ళి చేస్తున్నాం ఓకే, కానీ ఇక్కడ మోదీ గారివి లేకపోతే మన రేవంత్ రెడ్డి గారివి ఇలా చాలా వరకు సీఎం పిఎంని కూడా వదలట్లేదు అంటే వీళ్ళు ఇంకా ఎంత దారుణానికి వడికడతారు అనేది కూడా మీరు స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. కానీ దీన్ని బ్రేక్ చేయడం ఎలా అంటారు? ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కొంతమంది ఫొటోస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం కొన్ని కారణాల వల్ల లేకపోతే ఏదో ఒక చిన్న సందర్భంలో, మరి అలాంటి ఫొటోస్ వాళ్ళు డిలీట్ చేసుకున్నా కూడా నానో బనానా అవి క్యాచ్అప్ చేసే అవకాశం ఉంటుందంటారు? ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అది లీగల్ ఫ్రేమ్వర్క్లో వర్క్ చేస్తుంది. దాన్ని ఎప్పుడైతే కాపీ రెడీ అవుద్దో, కాపీ రెడీ అయినప్పుడు దీనికి సంబంధించిన డేటా మొత్తం మళ్ళీ లీక్ అయింది అని ఆ కంపెనీ ప్రకటించింది. ప్రతిరోజు మీరు గూగుల్ న్యూస్ ఓపెన్ చేసి చూస్తే ప్రతిరోజు కనీసం 10-20 కంపెనీలు గూగుల్తో సహా, AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్తో సహా, ఏది సర్వీస్ ప్రొవైడర్సే మా డేటా లీక్ అయింది అని అంటారు. అయ్యే డేటాలు రేపు లీక్ అవుతాయి.
ప్రతిదీ ఆల్రెడీ పర్సనల్ ఫొటోస్ వీడియోస్ చాలా వరకు కూడా లీక్ అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. లీక్ అవుతానే ఉంటాయి. వీటిని కంపైల్ చేసుకొని నేమ్ వైజే మేడం, నేమ్ వైజ్, ఆధార్ వైజ్ ఏదైనా కంపైల్ చేసుకుంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి మనకి ఒక డేటా రెడీ అవుతుంది, మనకు సంబంధించిన ఒక ఫైల్ రెడీ అవుతుంది అని చెప్తున్నాను. మీకు సంబంధించిన ఫైల్, నాకు సంబంధించిన ఫైల్, ప్రతి ఒక్కరికి ఒక ఫైలు అనేది డార్క్ వెబ్లో ఉంది. మనకు సంబంధించిన ఆధార్ కానీ, పాన్ కానీ, మన వ్యక్తిత్వాలుగా మైండ్ సెట్స్ కానివ్వండి, ఆధార్ డేటా ద్వారా మన ఫింగర్ ప్రింట్స్ కానివ్వండి, రెటినల్ స్కాన్ కానివ్వండి, ఫేషియల్ రికగ్నైజేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చేసి ఫ్యూచర్లో చాలా భయానకమైన కేసులు రాబోతున్నాయి. ఇంకా మనం చిన్న ఈ స్కాముల దగ్గరే ఉన్నాం. అడ్వాన్స్డ్ కేసెస్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. కొన్ని ఆ యొక్క మర్డర్స్ కానివ్వండి, అవి కానీ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. అవి అసలు ప్రూవ్ కూడా కావన్నమాట. ఎవడో ప్రూవ్ చేయలేడు, అలాంటి ఎవిడెన్స్లు కూడా తెలియదు. అసలు అలాంటి నాలెడ్జ్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండదు. మ్యాక్సిమం టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ బేసిక్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి కానీ కూడా ఫ్యూచర్లో ఎలాంటి క్రైమ్స్ రాబోతున్నాయి అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అని చెప్తున్నాను నేను. అంత భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదంతా దేనివల్ల అన్న ఒక స్కామ్ జరిగినా, మీ యొక్క ఫోటో ఇదైనా ఏదైనా సరే ప్రతిదీ ఈ యొక్క డేటా లీక్ వల్ల. రెండోది ఏంటి, ఎలా దీని నుంచి అరికట్టం అంటే మోడీ గారు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు. మనకంటూ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి, మన సొంత యాప్లు ఉండాలి, మన ఇండియాకి సంబంధించిన మెసేజింగ్ సర్వీసెస్ అనేవి ఉండాలి. పూర్తిగా మనం అమెరికా మీదో లేదంటే ఇతర దేశాల మీద మనం ఆధారపడి ఉన్నాము అని చెప్పారు. సో మనకి ఎలాగో ఇప్పుడు ఆ ట్రంప్ గారి టారిఫ్ల వల్ల కానివ్వండి, H1B మీద పెంచిన ఈ యొక్క $1,00,000 ఫీజు కానివ్వండి, రుసుము పెంచడం మూలానైనా సరే టెక్కీస్ చాలామంది 2026-27 కల్లా ద గ్రేట్ మైగ్రేషన్ అనేది జరగబోతుంది. గ్రేట్ మైగ్రేషన్లో భాగంగా ఇక్కడ నుంచి వెళ్ళిన టెక్కీలు ఉంటారు కదా అమెరికాలో, ఇక్కడ మనకి చాలా నాలెడ్జ్ తక్కువ. అక్కడ ఆల్రెడీ యాప్లకు కానివ్వండి, ఈ కార్పొరేట్ సంస్థలకు వర్క్ చేసి వస్తారు వెనక్కి ఇప్పుడు. ఎందుకంటే ఆ ప్రైజెస్ని ఇప్పుడు ఆ యొక్క ప్లాటినం కార్డులను కొనుక్కోలేని ఈ యొక్క టెక్కీస్ అంతా మళ్ళీ రిటర్న్ అవుతారు ఇండియా. వచ్చినప్పుడు మీరు చూడండి, నెక్స్ట్ 5 or 10 yearsలో మనకంటూ సొంత ఆపరేటింగ్ సిస్టము, సొంత యాప్స్, మన ఇక బయట వాడికి మన డేటా అంటూ లీక్ అవ్వకుండా పూర్తిగా కట్టడి చేయగలుగుతారు. బట్ ఇది 1 dayలో జరిగేది కాదు, నెక్స్ట్ 5 or 10 years. కనీసం ఈ 5 or 10 years అయినా మన డేటా బయటికి లీక్ కాకుండా జాగ్రత్త పడాలి అని అంటున్నాను. కనీసం ఫోన్ కెమెరాకి ఒక స్టిక్కర్ లేదంటే దానికి కవర్స్ కూడా వచ్చాయి అనమాట. ఫ్రంట్ కెమెరా మనకి ఎప్పుడో రేర్ కేసెస్లో వీడియో కాల్కి యూజ్ చేస్తున్నాం. ఆ వీడియో కాల్ చేసి మాట్లాడిన తర్వాత కనీసం దాన్ని కవర్ చేసుకునే విధంగా ఉంచండి. అవసరం లేదు దాంతో మనకి మ్యాక్సిమం డైలీ లైఫ్లో. దాన్ని ఒక స్టిక్కర్ పెట్టన్నా కవర్ చేసుకోండి అని మాత్రం ఇన్పుట్ ఇవ్వగలుగుతున్నాను నేను. రెండోది, మనకు సంబంధించి గ్యాలరీలో పర్సనల్ ఫోటోలు అనేవి సేవ్ చేసుకోవటం ఆపేయండి. ఒకవేళ డిజిటల్గా మీరు సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఒక బర్నర్ ఫోన్ అది పెట్టుకోండి. దానికి సిమ్ కానీ వైఫై కానీ కనెక్ట్ చేయడం, అనవసరమైన యాప్లు ఏమి డౌన్లోడ్ చేసుకోకుండా ఒక డేటా బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవాలి ఒక ఫోన్ కాలింగ్ కానివ్వండి, ఫోన్పే, గూగుల్ పే వీటికి వాడుకుంటాం, చాలా మంచిది. మన డేటా ఎంతో కొంత సెక్యూర్ అవుద్ది అంటున్నా. అవును, పర్సనల్ డేటా పర్సనల్ డేటా అంటే డీటెయిల్స్ కాదు, కనీసం పర్సనల్ ఫొటోస్ అన్నా జాగ్రత్త పడతాయి అన్నమాట, లీక్ కాకుండా అనేది నా అభిప్రాయం. సో విన్నారు కదా, నిజంగానే నానో బనానా టూల్ అనేది ఎంత దారుణానికి వడగడుతుంది అనేది చాలా మంది కూడా ఈ బారిన పడుతున్నారు అనేది కూడా మనకు తెలుస్తుంది. మొన్న వచ్చిన ఒక కేసే కాకుండా చాలా వరకు కూడా కొన్ని వీడియోస్ కింద కామెంట్స్ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. మరి మీరు కూడా ఏమైనా ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, కానీ అతి జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం తెలుస్తుంది. మరిన్ని వివరాల కోసం చూస్తున్నానండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.